మీ పిల్లలు తినడానికి ఏదైనా స్వీట్ చేయమని అడిగితే ఎప్పుడు చేసే స్టైల్‌లో కాకుండా ఈసారి డిఫరెంట్‌గా ఈ స్వీట్ రెసిపీ ట్రై చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మరి రెసిపీ తయారీ విధానం చూసేద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్‌లో మైదా పిండి తీసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు, యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మైదాకి బదులు మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం కోసం బౌల్‌లో వాటర్ పోసి అందులోనే షుగర్ వేసి బాయిల్ చేసుకొని అందులోనే యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పాకం వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని చపాతీలాగా చేసుకొని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై హీట్ చేసుకున్న ఆయిల్‌లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని షుగర్ సిరప్‌తో సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.